హాయ్ అండి, నేను మీ పావని. సేమియా ఉప్మా తయారీ విధానం చూద్దాము. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాను మీరు తీసుకునే ఎంత సేమియా తీసుకుంటారో ఆ సేమియాని అయితే ఇప్పుడు చిన్నగా పెట్టి వేయించుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు చిన్నగా పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. చిన్నగానే పెట్టాలండి. సేమియా అనేది ఊకనే మాడిపోతుంది కాబట్టి చిన్నగా పెట్టి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఎర్రగా అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది మొత్తము చిన్నగా పెట్టి కలుపుకుంటూనే చేసుకోవాలి, లేదంటే ఊకనే మాడిపోతాయి సేమియా అనేది. ఓకేనా? ఇప్పుడు ఈ సేమియాని తీసుకొని ఒక వేరే గిన్నెలో వేసుకుందాం. వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ అదే గిన్నె పొయ్యి పైన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఆ గిన్నెని మళ్ళీ గ్యాస్ ముట్టించి అదే గిన్నె పొయ్యి పైన పెట్టుకోవాలి. తగినంత నూనె వేసుకొని, ఇప్పుడు నాది వీడియో క్లిప్ అయితే పోయింది. తగినంత నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ అయితే వేసుకోవాలి. కలేమాకు గిట్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కొంచెం వేగనియ్యాలి. చూస్తున్నారు కదా, ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక చెంబు మీద సగం అయితే వేసాను. ఇట్లా మంచిగా ఇప్పుడు చెంబు మీద సగం వేసుకొని మంచిగా మసలనివ్వాలి. వాటర్ అనేది మంచిగా ఇట్లా అయింది కదా, వాటర్ మంచిగా మసిలేంత వరకు ఉంచాలి. కొంచెం ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. మళ్ళీ తర్వాత వేసుకోలేం కదా, వాటర్లోనే సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్ ఇట్లా మంచిగా మసిలిన తర్వాత మన సేమియా అనేది వేసుకోవాలి. నేనైతే పెద్ద గిన్నె ఎందుకు వేసుకున్నానంటే, ఒక చేయితోటి కెమెరా పట్టుకొని ఇంకో చేయితోటి ఒక చేయితోటే కలుపుతాను కాబట్టి నాకు చిన్న దాంట్లో కిందింత మీదింత పడుతుంది అనేసి అయితే పెద్దదైతే తీసుకున్నాను గిన్నె. ఓకేనా? ఇట్లా మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచి చూస్తే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిపోతుంది ఉప్మా. ఇంకా కొద్దిసేపు ఉంచుతామంటే పొయ్యి మీద కొద్దిసేపు మూత పెట్టి చిన్నగా పెట్టి ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది సేమియా ఉప్మా. ఎమ్మి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్.